హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. నేను ఈ వీడియోలో ఓట్స్తో చేసుకునే 4 రకాల ఈజీ రెసిపీస్ చూపించబోతున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. దీంట్లో ఫస్ట్ది ఓట్స్ ఉప్మా. ఇది చాలా సింపుల్ ప్రాసెస్లో చేసి చూపిస్తున్నానండి. ఈ రెసిపీని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్గా రావాలంటే మంచి మంచి టిప్స్తో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా మనం ఒక కడాయిలో 1 కప్పు ఓట్స్ని రాగా రోస్ట్ చేసుకోవాలి. అది కూడా సన్నని మంట మీద ఓట్స్ మంచి అరోమా వచ్చే వరకు రోస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ సింపుల్ అండ్ క్విక్ ఓట్స్ ఉప్మా తయారీలో మీకు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అంటే ఈ ఓట్స్ని రోస్ట్ చేసుకోవడమే. మిగతా ప్రాసెస్ అంతా చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది. ఇవి చక్కగా రోస్ట్ అయిపోయినాయి. వీటిని పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో జస్ట్ 1 టేబుల్ స్పూన్ మాత్రమే ఆయిల్ వేసుకొని హీట్ అయినాక ఆవాలు, మినపప్పు, జీలకర్రతో పోపు పెట్టుకోండి. దీంట్లో మీకు నచ్చితే కాసిన జీడిపప్పు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఈ పోపు అంతా లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోవాలి. మరీ ఎక్కువగా ఏం అవసరం లేదు, జస్ట్ 1 ఉల్లిపాయని చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఈ ఉల్లిపాయలు 50% కుక్ అయినాక ఒక మీడియం సైజు టమాటాను కూడా వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. టమాటా ముక్కలతో పాటే మీ దగ్గర అవైలబిలిటీలో ఉంటే కొన్ని ఫ్రోజన్ బఠానీలు కానీ లేదా ఫ్రెష్ బఠానీ గింజలు కానీ వేసుకోండి. అప్పుడైతే మీకు ఉప్మా టేస్ట్తో పాటు కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది. ఇప్పుడు దీనిలో చిటికెడంత పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని పూర్తిగా మగ్గే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ కానీ టమాటా కానీ ఏమాత్రం పచ్చి లేకుండా పూర్తిగా సాఫ్ట్గా అయిపోయే వరకు మనం వాటర్ పోసుకోకూడదు. ఎందుకంటే వన్స్ వాటర్ పోసుకున్నాక ఇవి మగ్గడం చాలా కష్టమైపోతుంది. కాబట్టి పూర్తిగా మగ్గిన తర్వాతే మనం కారానికి సరిపడా పచ్చిమిర్చిని చీలికలుగా వేసుకోవాలి. చిన్న ముక్కలుగా కాదండి, చీలికలుగా. అది కూడా టమాటా ఇంకా ఉల్లిపాయ పూర్తిగా మగ్గినాక వేసేసుకొని జస్ట్ 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని మనం ఏ కప్పుతో అయితే ఓట్స్ తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పులు మాత్రమే వాటర్ని పోసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక తెర్లు వచ్చేదాకా వాటర్ని కాగనివ్వాలి. ఒక తెర్లు రాగానే మంటని పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం రోస్ట్ చేసి పెట్టుకున్న ఓట్స్ని వేసేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఓట్స్ పూర్తిగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. మనం రెగ్యులర్గా చేసుకునే రవ్వ ఉప్మాల కన్నా ఓట్స్ ఉప్మాలో వాటర్ కానీ స్పైసెస్ కానీ చాలా తక్కువగా పడతాయి. కాబట్టి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కాస్త కేర్ఫుల్గా ఏమాత్రం వీడియోని స్కిప్ చేసుకోకుండా ఇంగ్రీడియంట్స్ అన్ని చెప్పిన క్వాంటిటీలో మాత్రమే వేసుకోండి. అప్పుడైతేనే మీకు ఫస్ట్ టైం చేసినా సరే ఈ ఓట్స్ ఉప్మా పర్ఫెక్ట్గా మంచి టేస్టీగా వస్తుంది. సహజంగా ఓట్స్ రెసిపీస్ అనగానే టేస్ట్లెస్గా ఉంటాయని ఫిక్స్ అయిపోతూ ఉంటాము. అలా కాకుండా ఒక్కసారి నేను చెప్పిన సింపుల్ ప్రాసెస్లో ఈ ఉప్మా తయారు చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా కొత్తిమీర తరుగు కానీ కరివేపాకు తరుగు కానీ వేసేసి ఇంకొకసారి మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి 2 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకున్నామంటే సింపుల్ అండ్ టేస్టీ ఓట్స్ ఉప్మా తయారైపోతుంది. టేస్ట్ ఎంత బాగుంటుందో ప్రాసెస్ కూడా అంత సింపుల్గా ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ ఇంట్లో అవైలబిలిటీలో ఉండే వాటితోనే యూజ్ చేశాను. కాబట్టి తప్పకుండా ఓట్స్తో కొత్తగా రెసిపీస్ ట్రై చేయాలనుకునే వాళ్ళు మొదటిగా ఈ ఓట్స్ ఉప్మానే ట్రై చేయండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో డిన్నర్లోకైనా బ్రేక్ఫాస్ట్లోకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి కాస్త స్పైసీగా మరింత టేస్టీగా ఉండే వెజిటబుల్ మసాలా ఓట్స్. ప్రాసెస్ కూడా సింపుల్గా ఉంటుంది, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇక దీన్ని అయితే మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లంచ్లోకైనా డిన్నర్లోకైనా ఈవెన్ లంచ్ బాక్స్లోకైనా సరే హ్యాపీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా కడాయిలో కాస్త ఉప్మా కన్నా ఎక్కువగానే ఆయిల్ వేసుకొని ముందుగా జీడిపప్పు పలుకుల్ని వేయించుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పోపు దినుసుల్ని వేసేసి అవి కూడా లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు పూర్తిగా ఎర్రగా ఫ్రై అయినాక మాత్రమే కట్ చేసి పెట్టుకున్న ఒక 3 లేదా 4 పచ్చిమిర్చిని వేసేసుకొని అవి కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని పూర్తిగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే 2 మీడియం సైజు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలతో పాటు ఒక చిన్న క్యారెట్, ఒక చిన్న పొటాటో మీ దగ్గర అవైలబిలిటీలో ఉంటే ఖచ్చితంగా కొన్ని బీన్స్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నా దగ్గర అయితే ప్రస్తుతానికి బీన్స్ అవైలబిలిటీలో లేవు కాబట్టి నేను వాటిని స్కిప్ చేసేసాను. ఈ ముక్కలన్నీ మీడియం ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ
కొంచెం మగ్గనిచ్చిన తర్వాత చిటికెడంత పసుపుతో పాటు రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసి ఇంకొకసారి మిక్స్ చేసేసుకొని కుక్ చేసుకున్నామంటే వెజిటబుల్స్లో ఉండే వాటర్ అంతా తొందరగా రిలీజ్ అయ్యి వెజ్జీస్ అన్నీ తొందరగా మగ్గుతాయండి. ఈ వెజిటబుల్స్ అన్నీ మీడియం ఫ్లేమ్లో 50% కుక్ అయినాక ఒక హాఫ్ కప్పు ఫ్రోజన్ బఠానీలు కూడా వేసుకోండి. ఈ ఫ్రోజన్ బఠానీలు వేసుకోవడం వల్ల మీకు ఫైబరు మరి కాస్త ఎక్కువగా లభించడంతో పాటు మంచి టేస్టీగా ఇంకాస్త కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది. దాంతోపాటు హాఫ్ టేబుల్ స్పూను గరం మసాలా కూడా వేసుకోండి. మనం చేసుకుంటుందే వెజిటబుల్ మసాలా ఓట్స్ కాబట్టి ఖచ్చితంగా గరం మసాలా వేసుకోవాలి. ఈ వెజిటబుల్స్ అన్నీ 90% కుక్ అయినాక ఒక కప్పు ఓట్స్ని కూడా వేసేసుకొని అస్సలు వాటర్ పోయకుండా మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి చక్కగా కలుపుకుంటూ వెజిటబుల్స్లోని వాటర్ పూర్తిగా ఇంకిపోయి ఓట్స్ అన్నీ చక్కగా ఫ్రై అయ్యి మంచి అరోమా వస్తుంది. అలా పూర్తిగా డ్రై అయిపోయినాక మంచి అరోమా రావడం స్టార్ట్ అయినాక మాత్రమే దీంట్లో వాటర్ని యాడ్ చేసుకోవాలి. అది కూడా ఉప్మాలోకి యాడ్ చేసుకున్నట్టు జస్ట్ కప్పుకి కప్పున్నర వాటర్ కాదండి, ఇది కాస్త లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉంటుంది కాబట్టి 1 కప్పు ఓట్స్కి 2.5 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. రెగ్యులర్గా చేసుకునే ఓట్స్ ఉప్మా అయితే వేడివేడిగా తింటేనే బాగుంటుంది, కానీ ఈ వెజిటబుల్ మసాలా ఓట్స్ మాత్రం చల్లారినాక కూడా అంతే టేస్టీగా ఉంటాయి. కాబట్టి దీన్ని మీరు లంచ్ బాక్స్లోకైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పైగా వెజిటబుల్స్ కూడా ఎక్కువగా వేస్తాం కాబట్టి ఫైబర్ కూడా ఎక్కువగానే అందుతుంది. మనం వేసిన గరం మసాలా వల్ల మంచి స్పైసీనెస్ కూడా తోడవుతుంది. కాబట్టి ఖచ్చితంగా 2.5 కప్పుల వాటర్ని అయితే తీసుకోవాలి. ఇలా ఓట్స్ అని చక్కగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేసి 2-3 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఫైనల్గా కొత్తిమీర తరుగు కూడా ఉంటే వేసుకోండి, మరింత టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ప్రస్తుతానికైతే నా దగ్గర కొత్తిమీర తరుగు అవైలబిలిటీలో లేదండి, అందుకని నేను స్కిప్ చేసేసాను. మీ దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. అంతేనండి, మంచి టేస్టీగా సూపర్ క్విక్గా అయిపోయే వెజిటబుల్ మసాలా ఓట్స్ తయారైపోయాయి. వెయిట్ లాస్ అవ్వడానికి యూజ్ అవుతూనే మంచి టేస్టీగా ఉండే ఫుడ్ ఏదన్నా ఉంది అంటే ఖచ్చితంగా ఈ మసాలా ఓట్సేనండి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. ఇక నెక్స్ట్ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ క్విక్గా అయిపోయే దహీ ఓట్స్. స్టమక్ని ఎంటీగా ఉంచకూడదు, ఏదైనా సింపుల్గా తింటే సరిపోతుంది అనుకున్నప్పుడు బెస్ట్ చాయిస్ ఈ దహీ ఓట్స్. పైగా దీన్ని తినడం వల్ల బాడీ డీహైడ్రేషన్ కూడా తగ్గుతుంది. ప్రాసెస్ అయితే చాలా క్విక్గా అయిపోతుంది. జస్ట్ 10 మినిట్స్లో మీకు ఈ రెసిపీ తయారైపోతుంది. ఈ రెసిపీకి ముందుగా మనం ఒక ప్యాన్లో 1 కప్పు ఓట్స్ని వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను చెప్పిన 10 మినిట్స్లో ఈ ఓట్స్ని రోస్ట్ చేసుకోవడానికి మినిమం 3 మినిట్స్ పడుతుంది. ఇది ఒక్కటేనండి కాస్త టైం టేకింగ్ ప్రాసెస్, మిగతాదంతా చాలా క్విక్గా అయిపోతుంది. ఇవి చల్లారేలోగా మనం వేరొక మిక్సింగ్ బౌల్లోకి ఏ కప్పుతో అయితే ఓట్స్ తీసుకున్నామో అదే కప్పుతో ఫ్రెష్ పెరుగు 1 కప్పు తీసుకొని కప్పు వాటర్ని కూడా యాడ్ చేసేసి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని విస్కర్తో కానీ లేదా కవ్వంతో కానీ పెరుగులో ఉండలేమీ లేకుండా సాఫ్ట్గా అయిపోయే వరకు బ్లెండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం రోస్ట్ చేసుకొని చల్లార్చి పెట్టుకున్న ఓట్స్ని కూడా వేసేసి ఒకసారి స్పూన్తో చక్కగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి పక్కన ఉంచుకోవాలి. అలా అని గంటలు నానబెట్టాలనుకుంటారేమో, జస్ట్ 2 మినిట్స్ పాటు పక్కన ఉంచితే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని డైరెక్ట్గా తింటే మరీ చప్పగా ఉంటాయి కాబట్టి జస్ట్ వీటిని కొంచెం స్పైసీగా తయారు చేసుకోవడం కోసం కేవలం 1/2 టేబుల్ స్పూన్ మాత్రమే ఆయిల్ వేసుకొని హీట్ అయినాక కొద్దిగా జీడిపప్పు పలుకులు, మీకు నచ్చితే కొన్ని కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని మరీ ఎక్కువ రోస్ట్ చేసుకోకుండా కొంచెం ఫ్రై అయినాక వాటిని ప్యాన్లోనే ఒక పక్కకు పెట్టేసి ఇప్పుడు కేవలం 1 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలాగే 1/2 అంగుళం అంతా అల్లాన్ని కూడా దంచి ఆయిల్లో వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయినాక ఒకసారి మళ్ళీ వీటన్నిటిని కలిపి మిక్స్ చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఓట్స్ మిశ్రమంలోకి వేసామంటే సింపుల్గా టేస్టీగా ఉండే దహీ ఓట్స్ తయారైపోతాయి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో జస్ట్ 10 మినిట్స్ బిలో ఈ రెసిపీ తయారైపోతుంది. సమ్మర్లో అయితే బాడీ డీహైడ్రేషన్ని తగ్గించడానికి ఈ రెసిపీ చక్కగా సూట్ అవుతుంది. ఈ మాత్రం ఆయిల్ కూడా ఓట్స్లో వాడకూడదు అనుకుంటే దీంట్లో చిల్లీ ఫ్లేక్స్ కానీ పెప్పర్ పౌడర్ కానీ కలుపుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి చాలా టేస్టీగా ఉండి ముందు చెప్పిన వాటితో పోల్చుకుంటే కొంచెం క్యాలరీస్ని ఎక్కువగానే అందించే ఓట్స్ పొంగల్. వైట్ రైస్తో పోల్చుకుంటే ఈ ఓట్స్తో చేసుకునే పొంగల్ వల్ల క్యాలరీస్ తగ్గుతాయి కాబట్టి
నేనైతే ఈ రెసిపీని కూడా చూపిస్తున్నానండి. ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసేయచ్చు. ఎంత డైట్ ఫాలో అయ్యే వాళ్ళన్నా అప్పుడప్పుడు కాస్త టెంప్టింగ్గా తినాలి అనిపిస్తుంది కదా, అలాంటప్పుడు ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. దీనికోసం ముందుగా మనం ప్రెషర్ కుక్కర్లోకి 1/2 కప్పు పెసరపప్పును తీసుకొని శుభ్రంగా కడిగి 1 టీ స్పూన్ మిరియాలు అలాగే టీ స్పూన్ జీలకర్రతో పాటు చిటికడంతా పసుపు కూడా వేసేసి 1కి 2 చొప్పున వాటర్ని పోసుకొని ఉడికించుకోవాలి. నేను 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నాను కాబట్టి కప్పు వాటర్ని అయితే పోసేసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పెసరపప్పు తొందరగా కుక్ అవుతాయి కాబట్టి నేనైతే 3 విజిల్స్ రాణించుకున్నాను. ఇప్పుడు వేరొక కడాయిలో 1 కప్పు ఓట్స్ని తీసేసుకొని సన్నని మంట మీద రోస్ట్ చేసుకోవాలి. అలాగే ఖచ్చితంగా మంచి అరోమా వచ్చే వరకు వీటిని రోస్ట్ చేసుకోవాలి. ఈ ఓట్స్ చక్కగా రోస్ట్ అయినాక మనం ఏ కప్పుతో అయితే ఓట్స్ని తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వాటర్ని తీసుకోవాలి. మనం రెగ్యులర్గా చేసుకునే పొంగల్ కన్నా లేదా ఈ ఓట్స్ ప్రిపేర్ చేసుకునే పొంగల్ కన్నా సరే వాటర్ అనేవి కాస్త ఎక్కువగానే పడతాయి. మనం ఆల్రెడీ పెసరపప్పుకి సరిపడా వాటర్ని పోసుకొని ఉడికించుకున్నాం కాబట్టి ఓట్స్ ఉడికించుకోవడానికి 1 కప్పు ఓట్స్కి ఖచ్చితంగా 3 కప్పుల వాటర్ని అయితే తీసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు పట్టకుండా ఉడికించుకోవాలి. ఈలోగా మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు మీద మూత అయితే తీసేసి గెరెట్తో ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. పప్పు గుత్తి పెట్టాల్సిన అవసరం ఏం లేదండి. గెరెట్తోనే ఇలా చక్కగా సాఫ్ట్గా అయిపోయే వరకు చిదుముకుంటే సరిపోతుంది. ఇది మరి తిక్కుగా అయిపోకుండా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకునే వాటర్కి కొలత ఏమీ ఉండదు. పప్పు చల్లారిపోయిందంటే మరీ ముద్దగా అయిపోతుంది కాబట్టి జస్ట్ కాస్త లిక్విడ్ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు వాటర్ని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఒక పక్క కడాయిలో ఉడికించుకుంటున్న ఓట్స్ కూడా చక్కగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని కూడా దీంట్లో వేసేసి గెరెట్తో చక్కగా కలుపుకోవాలి. మామూలుగానే ఓట్స్ కాస్త అడుగు పడుతూ ఉంటాయి. అందులోనూ పెసరపప్పు యాడ్ చేసుకున్నాక ఆ అడుగు పట్టడం ఇంకాస్త ఎక్కువ అవుతుంది. కాబట్టి అస్సలు మిస్ చేయకుండా చక్కగా కలుపుకుంటూనే ఉడికించుకోవాలి. ఈ ఓట్స్ పెసరపప్పు మిశ్రమం చక్కగా మిక్స్ అయిపోయినాక మంటని కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి రుచికి సరిపడా ఉప్పుతో పాటు చిటికెడంతా పసుపును కూడా వేసేసి ఇంకొకసారి చక్కగా మిక్స్ చేసేసుకొని బాగా మిక్స్ అయిపోయింది అనుకున్నాక మాత్రమే కడాయిని తీసి పక్కన పెట్టేసుకొని పొంగల్కి పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద వేరొక బాండీ కానీ లేదా తడకా ప్యాన్ కానీ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్తో పాటు మరి కాస్త నెయ్యిని కూడా జోడించి చక్కగా హీట్ అయినాక ముందుగా కొన్ని జీడిపప్పుల్ని వేసేసి సన్నని మంట మీదే కొంచెం రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ జీడిపప్పు కాస్త కలర్ చేంజ్ అవ్వగానే మెత్తగా దంచి పెట్టుకున్న టీ స్పూను మిరియాల పొడి అలాగే టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసి చిటికడంతా ఇంగు కూడా వేసి చక్కగా ఫ్రై అయినాక పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలతో పాటు 1 లేదా 2 రెమ్మల కరివేపాకం కూడా వేసేసి మెత్తగా దంచి పెట్టుకున్న లేదా సన్నగా తరిగి పెట్టుకున్న 1 టీ స్పూన్ అల్లం తరుగు కూడా వేసేసి ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ చేసేసుకొని చక్కగా ఎర్రగా వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొంగలి మిశ్రమంలోకి వేసేసి ఒక్కసారి చక్కగా మిక్స్ చేసేసుకున్నామంటే కమ్మటి రుచితో సూపర్ టేస్టీగా ఉండే ఓట్స్ పొంగలి తయారైపోతుంది. తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. ఈ పొంగల్ని సర్వ్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా కాస్త వేడిగా ఉండేలాగా చూసి సర్వ్ చేసుకోండి. అప్పుడైతేనే దీని రుచిని ఆస్వాదించగలం. మీరు రొటీన్గా చేసుకునే పప్పొంగల్ లాగే ఈ పప్పొంగల్ని కూడా పులుసు ఆర్ చట్నీ దేంతో అయినా కలిపి సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. క్యాలరీస్తో సంబంధం లేకుండా టేస్ట్ని ఆస్వాదించాలి అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ ఓట్స్ పొంగల్ని ట్రై చేయండి. ఈ రెసిపీస్ అన్నీ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.